Daily. Taste the Daily. యాదగిరిగుట్టలో ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం కలకలం రేపింది. విహారయాత్ర పేరుతో మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అల్వాల్కు చెందిన 9వ తరగతి బాలికలు ముగ్గురు బడిలో బతుకమ్మ వేడుకలు ఉన్నాయని బయటకు వెళ్లారు. ఓయూ ఆవరణకు చేరుకున్న బాలికలను లొంగదీసుకుని ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. యాదగిరిగుట్టలోని హోటల్కు తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టారు. జీహెచ్ఎంసీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసే గండికోట్ మధు బాలికలకు పరిచయం అయ్యాడు. బాలికలతో మాట కలిపిన మధు అతడి స్నేహితులు వారసిగూడకు చెందిన గడ్డం వంశీ అరవింద్, అతడి సమీప బంధువు మల్లేశ్వర్ నగర్ కు చెందిన ఈసం నీరజ్ ను పిలిచాడు. అందరూ కలిసి ఓ హోటల్లో భోజనం చేశారు. బాలికలకు వీరిపై నమ్మకం కలిగించి సరదాగా బయటకు వెళ్దామని బస్సులో యాదగిరిగుట్టకు తీసుకెళ్లారు. అక్కడే లాడ్జీలో 3 వేర్వేరు గదులు తీసుకుని బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటి రోజు ఆదివారం సాయంత్రం తార్నాకాకు తీసుకువచ్చి వదిలిపెట్టారు. ముందు భయంతో వెనకడుగు వేసిన తల్లిదండ్రులు బెదిరించడంతో జరిగిన ఉదంతం బయటపడింది. బాలికల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన ఆల్వాల్ పోలీసులు బాధితుల్ని భరోసా కేంద్రానికి తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించారు. వైద్య పరీక్షలు చేయించగా అత్యాచారం జరిగినట్లు తేలింది. పోలీసులు రంగంలోకి దిగి నిందితులను ముగ్గురిని పట్టుకున్నారు. మైనర్ బాలికలకు యువకులకు గది అద్దెకిచ్చిన సోమేష్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ జానయ్య అందిస్తారు. జానయ్య, వైశాలి, ఏదైతే యాదగిరిగుట్టలో మైనర్ బాలికలపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. హైదరాబాద్ కు చెందినటువంటి 9వ తరగతి చదువుతున్నటువంటి ముగ్గురు బాలికలకు సంబంధించి మరో ముగ్గురు యువకులు కూడా వారికి నమ్మించి యాదగిరిగుట్టకు తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ యాదగిరిగుట్టలో ఉన్నటువంటి ఓ లాడ్జిలో రూమ్లను అద్దెకి తీసుకొని వారిపైన అత్యాచారానికి ఒడిగట్టినట్టుగా కూడా పోలీసులు నిర్ధారించడం జరిగింది. అయితే ఏదైతే హైదరాబాద్ లోని అల్వాలకు చెందినటువంటి 9వ తరగతి చదువుతున్నటువంటి ముగ్గురు బాలికలు ఈ నెల 20న బతుకమ్మ సంబరాలు ఉన్నాయంటూ కూడా ఉదయం 7:30కే ఇంటి నుంచి వాళ్ళు బయలుదేరడం జరిగింది. ఓయూకి వచ్చిన సమయంలో అదే హైదరాబాద్ కు చెందినటువంటి మధు అనే యువకుడు బాలికలను గమనించి వారితోటి సన్నిహితంగా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ బాలికలు మేము యాదగిరిగుట్టకు వెళ్తున్నామంటూ చెప్పడంతో ఆ యువకుడు మరో తన స్నేహితులు ఇద్దరిని కూడా అక్కడికి పిలిపించడం జరిగింది. 6 కలిసి అక్కడే హైదరాబాద్ లో మొదటగా హోటల్లో భోజనం చేసిన తర్వాత యాదగిరిగుట్టకు వెళ్లడం జరిగింది. దేవుని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శనం తర్వాత అక్కడే యాదగిరిగుట్టలో ఉన్నటువంటి ఒక లాడ్జిలో 3 రూములు కూడా అద్దెకు తీసుకున్నారు. అక్కడ ముగ్గురు యువకులు ముగ్గురు బాలికలను వేర్వేరు గదుల్లో కూడా ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో వారిపైన అత్యాచారానికి ఒడిగట్టడం జరిగింది. అయితే మధ్యాహ్నం 20వ తారీఖు మధ్యాహ్నం తర్వాత లాడ్జిలో రూమ్ తీసుకున్నటువంటి ఆ యువకులు మళ్ళీ 21న ఉదయం ఆ బాలికలను తీసుకొచ్చి హైదరాబాద్ ఓయూ దగ్గర కూడా వారిని విడిచిపెట్టడం జరిగింది. అయితే బాలికలు ముందు రోజు వెళ్లడంతో తల్లిదండ్రులకు ఆ బాలికలు చదువుతున్నటువంటి స్కూల్ టీచర్ ఎవరైతే ఉన్నారో ఫోన్ చేసి ఈ రోజు మీ బాలికలు స్కూల్ కు రాలేదని చెప్పి సమాచారం ఇవ్వడంతో ఆ బాలికల తల్లిదండ్రులు మొదటగా బంధువుల ఇళ్లలో కూడా వచ్చారా అనేది కూడా సమాచారం తీసుకోవడం జరిగింది. అక్కడికి ఎవరు రాలేదని తెలియడంతో వారు వెంటనే అల్వాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం, బాలికలు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అల్వాల పోలీసులు కూడా మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. తెల్లవారి 21న వాళ్ళు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు వచ్చామని చెప్పి తమని ఎవరో కిడ్నాప్ చేశారని కూడా బాలికలు తల్లిదండ్రులతో చెప్పడంతో వాళ్ళు అనుమానంతో బాలికలను నిలదీయడం జరిగింది. తల్లిదండ్రులు నిలదీయడంతో తమపై అత్యాచారం చేశారు, కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారంటూ కూడా బాలికలు తల్లిదండ్రులకి చెప్పడంతో మళ్ళీ పోలీస్ స్టేషన్ లో
అత్యాచారం కేసు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది తల్లిదండ్రులు. ఈ నేపథ్యంలో అల్వాల పోలీసులు దీనిపైన ఆరా తీయడం జరిగింది. ఎవరైతే ఈ బాలికలను తీసుకొని వెళ్లినటువంటి యువకులు యాదగిరిగుట్టలోని సోమేష్ చెందినటువంటి లాడ్జ్ లో రూమ్ లో తీసుకోవడం జరిగింది. అయితే లాడ్జ్ లో రూమ్ తీసుకునే సమయంలో ఖచ్చితంగా ఆధార్ కార్డు గుర్తింపు కోసం అయితే ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఆధార్ కార్డుకు సంబంధించి అల్వాల పోలీసులు యాదగిరిగుట్ట వెళ్లడం జరిగింది. ఆ లాడ్జ్ లో వీళ్ళు తీసుకున్నటువంటి రూమ్ లో అద్దె తీసుకోవడంతో అక్కడ ఆధార్ కార్డులు అడ్రస్ ఉండడంతో ఆ యువకులను ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. 3 యువకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరంతా కూడా ఇందులో ఒక యువకుడు, 2 యువకులు మేజర్లు కావడం, ఒక యువకుడు మైనర్ కావడం, అలాగే ఈ బాలికలు కూడా 3 మైనర్లు కావడం. అయినా కూడా లాడ్జ్ సంబంధించినటువంటి యజమాని వారికి రూమ్లను అద్దెకు ఇవ్వడం పైన కూడా ఇటు లాడ్జికి సంబంధించినటువంటి యజమాని పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దీంతో పాటు ఈ బాలికలకు సంబంధించి అత్యాచారం జరిగింది అనే విషయం పైన కూడా ఇప్పటికే వైద్య పరీక్షలు కూడా నిర్వహించి అత్యాచారం జరిగినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. దీంతో ఆ 3 యువకులు, మైనర్ ఒక యువకుడు, అలాగే 2 యువకులు మైనర్ బాలుడు, మరో 2 యువకుల పైన పోక్సో కేసు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు మైనర్లకు గదులను అద్దెకిచ్చినటువంటి లాడ్జి యజమాని పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ 4గురిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ ఘటన సంబంధించి బాలికలను నమ్మించి తీసుకెళ్లినటువంటి ఆ యువకులు అత్యాచారానికి ఒడిగట్టడంతో వారిపైన కేసు నమోదు కావడం, ఇటు ఈ లాడ్జి సంబంధించి గతంలో కూడా ఈ లాడ్జి యజమాని పైన బయట నుంచి అంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి కానీ హైదరాబాద్ నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారనే కేసు కూడా నమోదు కావడం జరిగింది. ఈ ఘటనలో కూడా ఆయన పలు కేసులు ఆ యజమాని పైన ఉన్నాయి. అయినా కూడా అతను ఇదే వృత్తిని కొనసాగిస్తున్నట్టుగా కూడా పోలీసులు అతని పైన కూడా విచారణ సాగిస్తున్నారు. మొత్తానికైతే ఈ ఘటన మాత్రం ఏదైతే సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా కూడా వారిని అదుపులోకి తీసుకొని ఇప్పటికే విచారణ కొనసాగిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అల్వాల పోలీసులు ఈ లాడ్జికి సంబంధించినటువంటి వీరు ఎవరైతే బాలికలు వచ్చారో వారితో పాటు వచ్చినటువంటి యువకులకు సంబంధించి కూడా సీసీ ఫుటేజ్ కూడా తీసుకున్నట్టుగా కూడా తెలిసింది. అక్కడికి వీరికి ఆ లాడ్జికి వచ్చినట్టుగా కూడా ఆధారాలు సేకరించినట్టుగా కూడా పోలీసులు తెలపడం జరిగింది. ఆ ఆధారాల నేపథ్యంలోనే ఆ 3 ఒక మైనర్ బాలుడు, అలాగే 2 యువకులు, మొదటగా పరిచయం అయినటువంటి బాలుడు, మైనర్ బాలుడు 19 సంవత్సరాలు ఉన్న ఆ బాలుడే ఈ ఘటనకు సంబంధించి అంతా కూడా ప్రణాళిక చేసినట్టుగా కూడా పోలీసుల విచారణ తేలినట్టుగా కూడా తెలుస్తోంది. సో బాలికలను కూడా నమ్మించి ఇక్కడ నుంచి యాదగిరిగుట్టకు తీసుకువెళ్లడం, అక్కడ లాడ్జిలో గదిలోని అద్దెకు తీసుకుని అత్యాచారం చేయడం పట్ల కూడా పోక్సో కేసు నమోదు చేసి వారినైతే రిమాండ్ కు తరలిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. వైశాఖ్. ఓకే, థ్యాంక్ యూ జానయ్య.